బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా మానవపాడులో దారుణం జరిగింది. అలంపూర్ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తిని కంటైనర్ వాహనం ఢీకొంది. మృతదేహాన్ని 4 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. వాహనాన్ని టోల్గేట్ దగ్గర నిలిపి డ్రైవర్ తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే మృతదేహం కంటైనర్ చక్రాల మధ్య నుంచి కిందకు జారిపడ్డంతో భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇదే ఘటనపై మరింత సమాచారం మా వీడియో జర్నలిస్ట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? నరేష్, జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్లు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాతులను ఆసుపత్రికి తీసుకెళ్తే బతికే అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమంది ఆ వాహనాల్లో ఢీకొట్టిన తర్వాత కూడా వాహనం కనీసం ఆపకుండా పారిపోతున్నారు. అలాంటి ఘటనలో వాహనాల్లోనే ఈ మృతదేహాలు కానీ క్షతగాతులు కానీ ఇరుక్కపోయి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మనం 10 రోజుల క్రితం చూసుకుంటే మన చర్చల జాతీయ రహదారి పైన కారు పైన 2 కిలోమీటర్ల దూరం ఒక డెడ్ బాడీ ఢీకొట్టిన తర్వాత ఒక కారు 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన సంఘటన మర్చిపోకముందే మరో ఘటన ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. మానపాడు మండలం పుల్లూరు టోల్ గేట్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఒక వ్యక్తిని కంటైనర్ హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఒక కంటైనర్ అతను ఢీకొట్టడం జరిగింది. అయితే ఆ ఢీకొట్టిన వెంబడే ఆ డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోవడంతో వెనక చక్రాల కింద ఇరుకపోయిన మృతదేహం అలాగే 4 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోవడం జరిగింది. అతను గమనించుకోలేదు ఆ డ్రైవరు. అలాగే పుల్లూరు టోల్ గేట్ వద్ద చేరుకునేంబడే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. టోల్ గేట్ ముందు స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసిన వెంబడే ఆ మృతదేహం ఆ టోల్ గేట్ దగ్గర పడిపోవడం జరిగింది. అక్కడ గమనించిన టోల్ గేట్ నిర్వాహకులు వెంబడే పోలీసులకు సమాచారం అందించడంతో ఆ కంటైనర్ అదేవిధంగా డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఎవరనే కోణంలో కూడా చనిపోయిన వ్యక్తి ఎవరనే కోణంలో కూడా ఆ విలేజ్లలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. సంఘటన పేర్కొని పోలీసులు ఆ కంటైనర్ ను అదేవిధంగా డ్రైవర్ ను మానపాడు పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ మానవత్వం మరుస్తున్నారు. వాహన డ్రైవర్లు కానీ వాహన నిర్వాహకులు కానీ మొత్తం హైవేల పైన ఢీకొట్టిన తర్వాత కనీసం మానవత్వం మరిచి హాస్పిటల్కి తీసుకుపోకుండా అలానే ఫోన్ చేయడంతో కొన్నిసార్లు ఆ డెడ్ బాడీస్ మృతదేహాలు ఆ కార్లలో ఇరుక్కుపోవడం కంటైనర్లు ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. అయితే కనీసం పోలీసులు ఇలాంటి వాటిని గుర్తించి పోలీసులు అవగాహన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉందో అది చేయాల్సిన బాధ్యత వాహనదారుల పైన ఉంది. ఎప్పటికైనా సరే సరెండర్ కాక తప్పదు పోలీస్ స్టేషన్లో. కానీ ఆ సమయంలో కొంతమందిని కాపాడే అవకాశం ఉంటుంది. కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకుపోయే విధంగా అలాంటి అవగాహన సదస్సులు కానీ పోలీసులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఈ 15 రోజులలో ఇది 2వ ఘటనగా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ శేఖర్.